श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्त। సద్గురు షిరిడి సాయినాథుని యొక్క సామీప్య సాన్నిధ్యంలో ఆచార్యకర భరద్వాజ మాస్టర్ గారి యొక్క కృపా ఆశీస్సులతో ఈరోజు దావదిగుండ గ్రామంలో మనము మన సంస్కృతి అనే గ్రంథంలోని అంశాలని మాస్టర్ గారు వివరించినంత మేరకు మనం వాటిలోని సారాంశాన్ని అవగాహన చేసుకోవడానికి ప్రతి ఆదివారం మనకు ఈ సత్సంగం ఒక వేదిక అయింది. ఈ మనము మన సంస్కృతి అనే గ్రంథం అనేది సరిగా ఆలోచించి అర్థం చేసుకుని అవగాహన చేసుకోగలిగితే అద్భుతమైన గ్రంథం మనలో నిద్రాణంగా దాగి ఉన్న జ్ఞానాన్ని వెలికి తీసుకొస్తుంది. ఎట్లా అంటే మనం కొన్ని వారాలుగా మన ఈ గ్రంథంలోని అంశాలని దాదాపు 28 వారాల్లో ఒక్కొక్క అంశం, అది జ్యోతిషం కావచ్చు, బలిశాస్త్రం కావచ్చు, అలాగే విభూతి ధారణ కావచ్చు, అగ్నిహోత్రం యొక్క అర్థం పరమార్థం గురించి కావచ్చు, తీర్థక్షేత్రం మహిమ గురించి కావచ్చు, ఇలా ఒక్కొక్కటి అధ్యాయాల ద్వారా మనకి ఎంతో చక్కటి అవగాహన స్ఫూర్తితో మన మనసు నిండిపోయి ఉంది. ఈరోజు సత్సంగం మన సంస్కృతి స్వాతంత్రము అని. ఇక్కడ మన సంస్కృతి అంటే ఏమిటి అంటే ప్రతి ఒక్కటి మనం వివరించుకోగలగాలి. సంస్కృతి అంటే అనాదిగా కొన్ని సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక సరైన జీవన విధానం. ఆ సరైన జీవన విధానంలోనే మొట్టమొదటిది నైతిక విలువలతో కూడిన ఒక కుటుంబ వ్యవస్థ. ఆ కుటుంబ వ్యవస్థలో మనం ఆలోచిస్తే మొట్టమొదటిగా మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. ఈ నైతిక విలువలతో కూడినది కుటుంబ వ్యవస్థ. ఆ తర్వాత పండుగలు, అనేక సాంప్రదాయాలతో కూడిన కళలు, వస్త్రధారణ, దీని చాలా ప్రధానమైనది. ఇది ఒక ప్రత్యేకమైన ఆచారాలతో కూడిన ఒక సుసంపన్నమైన వారసత్వం. ఇవన్నీ కూడా ఈ సంస్కృతి అంతా కూడా, మన సంస్కృతి అంతా కూడా ఆధ్యాత్మికతో ముడిపడి ఉంటుంది. ఇది గొప్ప విశేషం. ఏదో అలాటప్పుగా ఈ పండుగలు కానీ, ఈ కళలు కానీ, ఈ కుటుంబ వ్యవస్థ కానీ ఏదో గాలిలో పడే దూది పింజంలాగా పోయేది మాత్రం కాదు. మరి ఏమిటి ఆధ్యాత్మికతో కూడింది అంటే, అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? మన జీవితానికి ఒక అవగాహనతో ముడిపడి ఉంటుంది. మన జీవితం ఒక అవగాహనతో ముడిపడి ఉంటుంది. ఆధ్యాత్మికత అంటే ఏంటి? మనం సంస్కరించుకోవడానికి ఆధ్యాత్మికత అనేది. ఏమా అవగాహన అంటే, ఒకటి, మనం కేవలం ఈ శరీరం మాత్రమే కాదు, మనల్ని ఒకానొక శక్తి నడిపిస్తుంది. ఆ శక్తి అన్ని జీవుల్లోనూ ఉంటుందని తెలుసుకోవడానికి ఆధ్యాత్మికత. ఎప్పుడైతే తెలుసుకుంటామో మనలో ఉన్న శక్తి అందరిలోనే ఉంది, అన్ని ప్రాణుల్లోనే ఉంది, అన్ని జీవుల్లోనే ఉంది, సకల చరాచర సృష్టిలోనే ఉంది అనే భావన ఎప్పుడైతే మన మనసులో లయమవుతుందో అప్పుడు మన ఒక జాతి లక్షణం కావచ్చు, మన సంస్కారం కావచ్చు, ఉన్నతంగా ఉంటుంది, ఉత్తమంగా ఉంటుంది.
అందుకని ఆధ్యాత్మికతే మూలం మన జీవన విధానానికి. దీని ద్వారా జీవిత పరమార్థం తెలుస్తుంది. జీవిత పరమార్థం అంటే మన ఒక లక్ష్యం ఏమిటి? ఈ మానవ దేహం వచ్చిన తర్వాత దీనికి ఒక సార్థకత ఉండాలి. దీని గమ్యం ఏమిటి? దీని లక్ష్యం ఏమిటి? దీనికి మార్గం ఏమిటి అని ఆలోచింపజేస్తుంది ఆధ్యాత్మికత. ఎప్పుడైతే ఆలోచిస్తుందో విశ్వప్రాణి కోటితో కూడా అనుసంధానం ఉంటుంది. విశ్వప్రాణికోటి అంటే ఇప్పుడు సకల చరాచర సృష్టి జీవుల్లోని ప్రతి ఒక్కటిలో కూడా అనుసంధానం ఉంటుంది. ముందు చెప్పుకున్నాం. ఈ మనమంటే కేవలం శరీరం మాత్రమే కాదు, ఒకనొక శక్తి నడిపిస్తుంది. ఆ శక్తే అన్ని జీవుల్లోనే ఉంటుంది అనుకున్నప్పుడే విశ్వప్రాణికోటితో అనుసంధానము, అనుబంధము, ఆత్మీయత. ఇక్కడ ఆత్మీయత అంటే మనుషులతో ఆత్మీయత అండి. మరి ఇవి సకల చాలాదర ప్రాణకోటి అన్నారు. పంచభూతాలతో ఆప్యాయత, ఆత్మీయత ఉన్నప్పుడు ఏమవుతాం? పంచభూతాలని మనం కలుషితం చేయము, నాశనము చేయము. అలాగే వృక్షాలు, కొండలు, నేలని, నింగిని కూడా. అంటే ఏమిటి? ఆకాశాన్ని ఏం చేస్తామంటే అనవసరమైన కాలుష్యాన్ని మనం పైకి వెదలుతుంటాం. అనవసరమైన ప్రయాణానికి వెహికల్స్ వాడుతుంటాం అనవసరంగా. ఇదండి ఎప్పుడైతే విశ్వప్రాణి కూడా అనుసంధానం ఏర్పడుతుందో ఒక సేవ, ఒక కరుణ, ఒక అభిమానము, ఒక ప్రేమ అలవడుతుంది. అదే కదండి పండుగలు చేయడం ఉద్దేశం కావచ్చు, జాతరలు చేయడం ఉద్దేశం కావచ్చు, వ్రతాలు చేయడం ఉద్దేశం కావచ్చు, తిరణాలు చేయడం ఉద్దేశం కావచ్చు. ఇవన్నీ నైతిక విలువలతో కూడిన ఒక కుటుంబ జీవన విధానము. ఇదే కదా భగవద్గీత చెప్పిన, రామాయణము, మహాభారతం అంటే పవిత్ర గ్రంథాల్లో మనకి నైతిక విలువలు పునాది లాంటిది ఈ గ్రంథాలు. తన స్వాతంత్రం. ఎప్పుడైతే ఆధ్యాత్మికతో కూడిన జీవితం ఉంటుందో వాడు ఇతరులకి బానిస కాడు. వీడికి అవగాహన వచ్చిన తర్వాత బాహ్య నియంత్రణ ఉంటుంది. అంటే బయట నుంచే వచ్చి ఏదైనా సరే ఈ తప్పు, పొరపాటు, వాళ్ళకి మనం సరెండర్ కాకూడదు. అవగాహన వచ్చింది కదండి. ఎప్పుడైతే నీకు బాహ్యం నియంత్రణ చేస్తావో ఇతరులని ఆర్యపత్యం ఉండదు, నీకు నీవే ఆలోచిస్తావు. అదే కానీ నువ్వు తెలుసుకో అని రమణ మహర్షి చెప్పడం. ఆ తెలుసుకోవడానికి మనకు అవగాహన లేకపోవడం వల్ల షిరిడీ సాయినాథుడి యొక్క అవతరణ జరిగింది. ఎప్పుడైతే షిరిడీ సాయి తత్వం అవగాహన వచ్చిందో వాడు స్వతంత్రంగా వ్యవహరిస్తాడు. ఎవడేం చెప్పినా సరే దానికి తల ఊపడు, ఆలోచిస్తాడు, ప్రశ్నిస్తాడు. ఆ తర్వాత అది వాస్తవమైతే దాన్ని తీసుకుంటాడు, అవాస్తవమైతే వాడు చెప్పిన మాటలు లొంగడు. ఇది స్వాతంత్రం యొక్క ఉద్దేశం. అందుకని ఇది మన సంస్కృతి స్వాతంత్రం. దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది? ఆధ్యాత్మిక విద్య సాక్షాత్కారమే సంపూర్ణ స్వాతంత్రము. అందుకేనండి మాస్టర్ గారు మహాత్ముల బిడ్డలో కావచ్చు అనేక గ్రంథాల్లో మన జీవితానికి పునాది ఆధ్యాత్మికత అన్నాడండి. చూడండి, మన దేశం సుమారు 11-12 శతాబ్దాల్లో కోల్పోయిన స్వరాజ్యాన్ని 1947లో పొందింది. అంటే ఎంతమంది పరిపాలించారు? మహమ్మద్ పరిపాలించారు, అక్కడ మొఘలులు చాలామంది పరిపాలించారు. మనకి పూర్తి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున. అంతకాలం మనం ఈ బ్రిటిష్ విదేశీయుల కలిగిన మగ్యం, మనం మగ్గినట్టుగా ఇంక ఏ ప్రపంచం బానిసత్వంలో లేదు. అయితే ప్రతి దేశ చరిత్రకు ఒక ప్రత్యేకమైన స్వభావం ఉంటుంది, ఒక జీవన విధానం ఉంటుంది. పరిస్థితులు మారినా జాతి లక్షణం మారదు. మన మీదకి అనేక దేశాలు దండయాత్ర చేసి పరిపాలించినప్పటికీ కూడా మన జాతి లక్షణం మారలేదు. మన జాతి లక్షణం ఆధ్యాత్మికత.
ఆధ్యాత్మికత అంటే పరహితం చేయడమే, పరపీడనం అనేది ఉండదు. అది మన జాతి లక్షణము అని గర్వంగా చెప్పుకోగలగాలి. అందుకే భారతదేశంలో మనం జన్మించడమే ఎన్నో జన్మల పుణ్యఫలం. మన వరకు మాట్లాడుకుంటున్నాం. మనము షిరిడీ సాయినాథుడు అవతరించిన భూమిలో జన్మించడం ఇంకా మహాపుణ్యం. వారు పీల్చిన గాలే మనం పీల్చడం మహా అదృష్టం. ఇంకా చెప్పుకుంటే మనకి ఆలోచింపజేసిన ఆచార్య కిరణ్ భరద్వాజ మాస్టర్ గారు నడయాడిన భూమిలో మనము నడవడము, జీవించడము కొన్ని కోట్ల జన్మల పుణ్యం. ఎందుకు చెప్తానంటే సూలూరుపేట, శ్రీహరికోట ఈ ప్రాంతమంతా మాస్టర్గా తిరిగారు. ఈ దాబాదగుంట మీద మాస్టర్ శ్రీహరికోట పోయేటప్పుడు దాదాపు 1976 అనుకుంటాను, గుర్తుంటే, అంటే ఒకరు చెప్పగా విన్నాను కాబట్టి. సూలూరుపేట నుంచి శ్రీహరికోటకి మాస్టర్ గారు ప్రయాణం సాగించాడు. శ్రీహరికోటలో 2 రోజులు ఉపన్యాసం జరిగింది, నాస్తికవాదం. అప్పుడు ఆయన చూపు దావదగుండ మీద పడిందేమో కాదు, పడి ఉండవచ్చు కాదు, ఖచ్చితంగా పడింది. అది ప్రత్యేక స్వభావం, మనకి ఒక జాతి లక్షణం. అలాగే జర్మనీ దేశం ఉంది. అక్కడ స్వరాజ్యం వచ్చి దేశ సమైక్యత కలిగినప్పుడల్లా ఆ దేశం పెద్ద యుద్ధానికి కారణమవుతూ వచ్చింది. అంటే ఎవరైనా పరిపాలిస్తుంటారు అనుకోండి, ఆ పరిపాలన యుద్ధంతోనే ప్రారంభమవుతుంటుంది. అలాగే ప్రతి దేశ చరిత్రలో కూడా ఒక విశిష్టమైన లక్షణం, స్వాభావికం తొంగి చూస్తుంటుంది. అంటే విశిష్టమైన లక్షణం అంటే వాళ్ళ యొక్క సంస్కారం అనుకుందాం. ఇది సింపుల్గా చెప్పుకుంటే వారి సంస్కారం అనుకుంటే మనకు అర్థమవుతుంది. కానీ మన దేశంలో చరిత్ర చూస్తే మనలో తొంగి చూసిన వైఖరి ఏంది, మనలో విశిష్టమైన లక్షణం ఏమిటి అంటే ఆధ్యాత్మిక దృష్టి. దానితో మిశ్రమైన ఉద్యమాలే మన దేశ చరిత్రలో ఉంది. ఆధ్యాత్మిక దృష్టి అంటే భౌతిక కంటికి కనిపించని ఒక ఆంతరిక సత్యాన్ని, లేకపోతే ఒక దైవత్వాన్ని గ్రహించే అంతర్దృష్టి ఆధ్యాత్మిక దృష్టి. అంటే ఇది కేవలం చూడటం కాదు, ఇది ఈ మాంసమునత చూడటం కాదు. మామూలుగా ఈ భౌతిక జగత్తుకు అతీతంగా ఈ విశ్వం యొక్క పరమార్థాన్ని, ఆ పరమార్థంలో అంతర్లీనంగా ఉన్న సంబంధాలని, ఆ సంబంధాలు భగవంతుడి యొక్క మార్గదర్శకత్వాన్ని, భగవంతుని వైపు మార్గదర్శకత్వాన్ని అర్థం చేసుకోవడం. ఏం అర్థం చేసుకోవడం అంటే స్పష్టమైన అవగాహన ఉంటుంది, అంతర్మదనం ఉంటుంది, ఆంతరిక దర్శనము ఉంటుంది, ఒక లక్ష్యము గమ్యము ఉంటుంది, సానుకూల దృక్పథము ఉంటుంది. వీటన్నింటినీ పెంపొందించుకోవడానికి ఏం కావాలి? సత్సాంగత్యం కావాలి. ఆ సత్సాంగత్యమే మనకు దోహదపడుతుంది, సహాయపడుతుంది. అందుకని మన దేశ చరిత్రలో తొంగి చూసింది ఏంటంటే ఆధ్యాత్మిక దృష్టి. అలా కాకుండా ఈ ఆధ్యాత్మిక దృష్టి లేకుండా ఏదో కృత్రిమంగా ఏర్పడ్డామనుకోండి, ఆ జాతే నిర్వీర్యమైపోతుంది. నిర్వీర్యమైపోవడం కాకుండా ఇతరుల యొక్క సంస్కృతికి బానిసైపోతుంది. ఈ ఆధ్యాత్మిక దృష్టి అనేది మన దేశ చరిత్ర పొడుగునా కనిపిస్తుంది. మనం అందుకే చరిత్ర చదవాలి, చదివి వాటి పట్ల అవగాహన చేసుకోవాలి. ఇప్పుడు మన పూర్వ చారిత్రకమైన అంటే ఎప్పుడో జరిగిపోయిన కాలంలో ఒక వంక వేదాలు, ఉపనిషత్తుల కాలంలో ఆధ్యాత్మికత అనేది అనంత విశ్వం యొక్క పరిధిని తాకుతుందా అనిపించేట్టుగా ఉన్నింది. అప్పుడు మహోత్కృష్టమైన సంస్కృతి విలసిల్లింది. అప్పుడు
ఇక్కడ ఉపనిషత్తుల కాలం అన్నాడు. ఉపనిషత్తుల కాలం అంటే సుమారు క్రీస్తుపూర్వం 800 సంవత్సరాలు అనుకుంటాం. అప్పుడు భారతీయ సంస్కృతి చరిత్రలో ఒక సువర్ణ యుగం. వేదాల్లోని కర్మకాండాల నుండి అంతిమ సత్యమైన ఆత్మ పరబ్రహ్మం గురించి తాత్విక చింతన అంతా కూడా అప్పుడు ఆ కాలంలో అలా జరిగేది. అంటే ప్రతి ఒక్కటి ఆలోచింపదగ్గదిగా ఉండేది. ఆ కాలంలో ఏముండింది? వేదాంతము అంటే ఏంటి? వేదాల యొక్క సారాంశము. ఎప్పుడు అవే కదా ఉంటుందండి. వేదం పారాయణము, ఉపనిషత్తుల గురించి వివరణ, లేదా సత్సంగము, ఆధ్యాత్మికతకి ప్రాధాన్యత కలిగి ఉండడము, సామాజిక గుర్తింపు కలిగి ఉండడము. దీని ద్వారా నిత్య జీవితం ఎలా ఉండాలో నేర్పుతుంది అది. ఇప్పుడు ఆ ఏం నేర్పుతుంది అంటే ప్రతి మనిషిలో కూడా దైవత్వం ఉంది అనుకున్నప్పుడు భయం ఉండదు. ఒకరి చూసి ఎందుకు భయం ఉంటుంది? జంతువులను చూసి మనకు మనుషులకి భయం ఎందుకు ఉంటుంది? అప్పట్లంతా కూడా పరస్పర విరుద్ధమైన జంతువులు, ప్రాణులు కలిసిమెలిసి జీవించేవారు. ఎప్పుడు చారిత్రాత్మకమైన కాలంలో, వేదాల కాలంలో, ఉపనిషత్తుల కాలంలో అని చెప్తున్నాడండి. అది ఎప్పుడు కొత్త యుగం అనుకుందామా? అనుకుందాం. కొత్త యుగం ఏంది? ఇప్పుడు మాత్రం లేదా రమణ శాస్త్రంలో? ఎప్పుడైతే ప్రతి మనుషులను దైవత్వం ఉందంటే భయం ఉండదు, మనశ్శాంతి ఉంటుంది. సత్కార్యాలు చేస్తూ జీవన పరమార్థాన్ని అందుకోవచ్చు. అలా అందుకున్నారు ఆ కాలంలో. అందుకని మహోన్నత సంస్కృతి వెలసిల్లింది. విశ్వం యొక్క పరిధిని అంటే ఆకాశాన్ని తాకుతున్నంతగా వెలసిల్లింది అన్నాడు. బుద్ధుని కాలం వచ్చింది. అతను మౌర్య సామ్రాజ్యం అస్తమానం అంటే అది సామ్రాజ్యం కూలిపోయే వరకు కూడా ఒక మహోన్నత దశ. ఆలోచించండి. ఆధ్యాత్మికంగా, సాంస్కృతికంగా బాగా వెల్లివిరిసింది. ఇప్పుడు బుద్ధుని కాలంలో అన్నాడు. బుద్ధుని కాలంలో సత్యము, అహింస, దయా, కరుణ, అంతే కదండి. ఎప్పుడైతే ఆ బుద్ధ ధర్మంలో సహజంగా వాళ్ళు చెప్పిన ధర్మాలు మరుగున పడిందో నాటితో ఆ సంస్కృతి అంతరించిపోయింది. బౌద్ధ మతం అంతరించిపోయింది. మరి ఆ బుద్ధ ధర్మం అంటే ఏమిటి? వాడు దేవుడైన పదం వాడరు, పర్వాలేదు, ఇబ్బంది లేదు. కానీ వ్యక్తిగతం నైతిక ప్రవర్తన, అంతఃశాంతి దారని మోక్షాన్ని సాధించడంపైనే ఆ బుద్ధ ధర్మం యొక్క దృష్టి. మరి మన సనాతన ధర్మం కూడా చెప్పేది అదే. నైతిక విలువలతో కూడా జీవన విధానం, కుటుంబ వ్యవస్థ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచారదేవోభవ, అతిథి దేవోభవ ఎప్పుడైతే ఉంటుందో మనసు శాంతి ఉంటుంది కదండి. అది మరుగున పడిపోయింది. ఎప్పుడైతే ముందు చెప్పుకున్నాం జాతి లక్షణం మారకుండా ఉంటేనే అది నిలుస్తుంది. జాతి లక్షణంలో మార్పు కలిగితే కృత్రిమంగా బానిసత్వం పెరుగుతుంది. ఇక్కడ బుద్ధధర్మంలో చూడండి, సమైక్య దృష్టి, అందాన్ని సమభావంతో చూడు, సమైక్య సంకల్పము, నీ భావాలన్నీ కూడా మంచిగా చూసుకుని, సమైక్య వాక్కు, మంచిగా మాట్లాడు, అలాగే జీవనము, సహజీవనం చేయి, అలాగే శ్రమ, సమైక్య శ్రమ అంటే నిరంతరము శ్రమించు, సోమరితనంగా ఉండద్దు, సరైన కర్మ, నువ్వు ఏ పని చేసినప్పటికీ కూడా అది న్యాయబద్ధంగా ఉండేట్టుగా చూసుకో, సరైన స్మృతి అంటే ఎరుక కలిగి ఉండు, సరైన సమాధి. ఇక్కడ సమాధి అంటే సమత్వం కలిగి ఉండడం అనుకుందామండి, ఏదో కళ్ళు మూసుకొని గుంటలో కూర్చోవడం అని కాకుండా. సరే, ఇవన్నీ కాబట్టి సింపుల్గా చెప్పుకున్నాం అనుకోండి, గుడ్ థాట్స్, గుడ్ వర్డ్స్, గుడ్ డీడ్స్, మంచి ఆలోచనలు, మంచి మాటలు, మంచి పనులు, మనం దీన్ని 3గా కుదించుకున్నాం. అది మరుగున పడిపోయింది బౌద్ధంలో. అందుకని ఆ సంస్కృతి అంతరించింది.
ఆ తర్వాత ఎవరు వచ్చారు? తురుష్కులు వచ్చారు. సామ్రాజ్య స్థాపన జరిగిందన్నారు, కానీ వారి యొక్క బలం వల్ల జరగలేదు. వాళ్ళల్లో మహాత్ములు ఉన్నారు. హజరత్ ఖాజా ముహీద్దీన్ చిస్తీ గారు. వారి ఆధ్యాత్మిక వైపు వలనే, ఆధ్యాత్మిక శిఖరాలను అందిన అనేక మంది శిష్యప్రశ్నల వలనే ఇస్లాం సాంస్కృతికంగా అంటే హృదయపరంగా వాళ్ళ గుండెల్లో, ప్రజల హృదయాల్లో నాటుకున్నట్లు చేసింది. తురుష్కుల వల్ల మహమ్మద్ ఇస్లాం మతం రాలేదు. అప్పుడున్న మహాత్ముల వల్ల వచ్చింది. ఇక్కడ మహాత్ములు అంటే వాళ్ళు ఆధ్యాత్మిక దృష్టి కలిగిన వారు. మరి ఈ ఇస్లాం ఏం చెప్తుంది? భగవంతుని సంకల్పానికి తనకు తాను సమర్పించుకోవడమే ఇస్లాం యొక్క ధర్మం. అంతకు చెప్పింది సబ్కా మాలిక్ అన్నాడు సాయినాథుడు. అరే భగవంతుడు యజమాని బాబా చెప్పాడు. అది బాబా చెప్పినా, ఇస్లాం ప్రవక్త చెప్పినా, యేసు ప్రభువు చెప్పినా, కృష్ణ భగవానుడు చెప్పినా ఒకటే. ముందు చెప్పుకున్నాం, ఒకనొక శక్తి మనమంటే ఈ శరీరం మాత్రమే కాదు, మనలో ఒకనొక శక్తి నడిపిస్తుంది. మనలో ఏ శక్తి అయితే నడిపిస్తుందో ఆ శక్తి సకల జీవ ప్రాణకోటిని నడిపిస్తుంది. ఆ శక్తి పేరు నువ్వు భగవంతుడను, అల్లాను, గాడ్డను, కడవలను, ఎవడైనా ఒకటే. కాబట్టి ఆ ఇస్లాం రాజ్య స్థాపన కారణం ఏమిటి? ఆ ఖాజా మొహిద్దీన్ చిస్తీ గారి ఆధ్యాత్మిక వైభవము. ఒకవేళ యుద్ధంలో విజయమే కారణమైతే ఇంకా సంస్కృతి ఉండదు. ఇప్పుడు రాజ్యాన్ని ఆక్రమించామండి, ఆక్రమించిన ఆ రాజ్యం అంతరించిపోయింది. అంతరించిపోయినప్పుడు ఆ సంస్కృతి కూడా అంతరించిపోవాలి కదా. మరి ఆ సంస్కృతి ఎలాగ ఉండడానికి కారణం ఏంటి? మహాత్ముల యొక్క ఆధ్యాత్మిక దృష్టి. ఈ మాటల సత్యాన్ని ఈనాటికి మనం చూడవచ్చు. చూడు, ముస్లిం మహాత్ముల దగ్గర సేవ చేసే వాళ్ళలో ముస్లింలు కన్నా హిందువులే ఉన్నారు. తురస్కులు వచ్చారు, పరిపాలించారు, వారు వెళ్ళిపోయారు. కానీ ఆ మహాత్ముడు నాటిన ఆధ్యాత్మిక దృష్టి అలాగే మన దేశం వాళ్ళు దాన్ని పాటిస్తున్నారు. పాయసం ఏ లోటలో తాగితే ఏముంది? మట్టి పాత్రలో తాగినా పాయసమే, గాజు పాత్రలో తాగినా పాయసమే, స్టీల్ పాత్రలో తాగినా పాయసమే, బంగారు గ్లాసులో తాగినా పాయసమే, వెండి గ్లాసులో తాగినా పాయసమే. అది మన దేశ చరిత్ర, అది మన లక్షణం, మన జాతి లక్షణం అది. ఆ తర్వాత హిందూ ధర్మాన్ని కాపాడడానికి, అంటే హిందూ పునఃప్రతిష్ఠ చేయడానికి, అంటే ఇంతకుముందు ఉండింది హిందూ ధర్మం, అది పడిపోయింది, నిర్జీవమైపోయింది, కొడవ పేరుతో కొట్లాడుతుంది. అప్పుడు పునఃప్రతిష్టం చేయడానికి, పునఃప్రతిష్టం అంటే ఏమిటి? ఒక దేవాలయం, పాడుబడే దేవాలయాన్ని బాగుపరుస్తా అంటే దాన్ని పునఃప్రతిష్ఠ అంటారు. దేవాలయం ఉంది కానీ పాడుబడిపోయింది. అలాగే మన హిందూ ధర్మం ఉంది, అది బలహీనమైపోయింది. దాన్ని ప్రతిష్టం చేయడానికి విజయనగర సామ్రాజ్య స్థాపకుడు. దానికి కారణం ఎవరు? విద్యారణ్య స్వామి. ఆ తర్వాత శివాజీ హిందూ ధర్మం స్థాపన చేయగలిగాడంటే దాని కారకుడెవడు? సమర్థ రామదాస్ స్వామి. చూడండి, ఇక్కడ మన సంస్కృతి స్వాతంత్రం కోసమే పోరాడాడు. అది విజయనగర సామ్రాజ్య స్థాపకులు కావచ్చు, ఇప్పుడు ఛత్రపతి శివాజీ కావచ్చు. మరి కాపాడడానికి ఏమైంది? ఆధ్యాత్మిక దృష్టి ఉంది. ఇక టోటల్గా మాస్టర్గా చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే ఆధ్యాత్మిక దృష్టి ఉంటే తప్ప మన జీవిత గమ్యం సరైన దారిలో వెళ్ళదు. అందుకని భరద్వాజ మాస్టర్ గారు మనకి నిత్య పారాయణము, నిత్య సత్సంగము, సద్గోష్ఠి, అందరి పట్ల సంఘీభావము, సమాజం పట్ల కృతజ్ఞత, ఇవన్నీ మనకు భరద్వాజ మాస్టర్ గారు నేర్పిస్తున్నాడండి. నిజంగా ఆలోచించండి. ఇప్పుడు మన దావత కూడా పరిస్థితి ఆలోచిద్దాం. ఈ ఆధ్యాత్మిక దృష్టి వల్ల మనలో ఎంతటి ప్రేమభావం, సరే ఈ పెద్ద పెద్ద పదాలు, ఎంతటి మార్పు వచ్చింది. ఈ మార్పు కారణం ఏమిటి? ఆధ్యాత్మిక దృష్టి పక్కన పెట్టాం, సత్సంగము, మహాత్మ జీవిత చిత్ర పారాయణము, ఇదే కదండి. ఛత్రపతి శివాజీ గురువు సమర్థ రామదాస్ స్వామి. అతడు ఎంతో లోచూపుతో మొఘల్ చక్రవర్తి కాలం అంటే మొఘల్ చక్రవర్తి హుమయూను, ఔరంగజేబు కాలంలో ఛత్రపతి శివాజీ ఉన్నాడు.
మరి వాళ్ళని పంపించి మన ధర్మాన్ని కాపాడడానికి ఆ సాధు పుంగవుడు లోచూపుతో ఎవరు సమర్థ రామదాసు స్వామి ఆ ప్రాంతాన్ని సాంస్కృతికంగా ఆధ్యాత్మికంగా ముందు రెడీ చేశాడు, తర్వాత యుద్ధం ప్రకటించాడు. ఇక్కడ సాంస్కృతికంగా అంటే ఒక నిర్దిష్టమైన సమాజాన్ని లేదా మానవ సమూహానికి చెందిన జీవన విధానం అందరినీ ఒక తాటి మీద నిలిపాడనమాట. ఆధ్యాత్మికంగా అంటే భౌతికమైన లేదా లౌకిక విషయాలకు అతీతంగా అంతర్గత స్పృహతో ముడిపడి ఉండే జీవన విధానం. ఇది ఒక మతపరమైన ఆచారానికే పరిమితం కాదు, జీవిత మార్గాన్ని పరమార్థాన్ని పొందడానికి సంసిద్ధం చేశాడు సమర్థ రామదాసు స్వామి. కూడా ఆయన దాసబోధలో ఉందండి. ఈ దాసబోధ అనే పదం మనకి కొత్త ఏం కాదు, బాబా చరిత్రలోనే వస్తుంది. బాబా కూడా ఒకరి చేత పారాయణ కూడా చేపిస్తాడు కూడా. ఇది ఎప్పుడు జరిగింది? 17వ శతాబ్దం అప్పుడు. ఆ గ్రంథం మానవ జీవితానికి ఎలా సద్వినియోగం చేసుకోవాలో నేర్పుతుంది ఆ గ్రంథం. అద్భుతమైన మార్గదర్శి. ఏది? దాసబోధ. అందులో ఏముంటుందండి? భక్తి ఉంటుంది, జ్ఞానం ఉంటుంది, ప్రపంచ జ్ఞానం ఉంటుంది. అంటే వ్యవహార చతురత, ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలా ఉండాలి. తర్వాత మూర్ఖుడి యొక్క లక్షణాలు చెప్తుంది. అరే మూర్ఖుడి లక్షణం ఇలాగ ఉంటుంది నాయన, కాబట్టి వాళ్ళకి దూరంగా ఉండు. 4వది ప్రయత్నవాదం. అంటే ఏమిటి? సోమరతనాన్ని వీడి నిరంతరము ప్రయత్నముతో మళ్ళీ కర్మ చేయడం అని బోధిస్తుందండి. ఏది? దాసబోధ. ఇవి మనిషిని ఉత్తేజపరిచిందన్నమాట. ఇప్పుడు మాస్టర్ గారు మనకు నేర్పించింది ఏంటి? సత్సంగాలు అనేక గ్రంథాల ద్వారా కర్మయోగం చెప్పాడు, భక్తి యోగం చెప్పాడు, జ్ఞానయోగం చెప్పాడు. లౌకికంగా ఎవరితో ఎలా నడుచుకోవాలో మెలగాలో చెప్పాడు. బాబా చరిత్ర ద్వారా మనకి అర్థమవుతుంది. మూర్ఖుడు లక్షణాలు ఉంటాయి, వీడు మూర్ఖుడు, వాడికి దూరంగా ఉండు. ఎందుకు ఎంత చెప్పినా వాడు వినడు, అర్థం చేసుకోడు, వాడు చెప్పేది వాదం అంటాడు. తప్పించుకో, 10 మాటలకు ఒక మాట సమాధానం చెప్పు. బాబా చెప్పిన మాట. ప్రయత్నవాదం అంటే సోమర్థనను విడనాడు, నిరంతరం శ్రమించు. మాస్టర్ గారు చెప్పిందే. మాస్టర్ గారు చెప్పినా, రామదాస్ సభ చెప్పిన వేదాల సారాంశం మాత్రమే. మరలా మన దేశంలో ఉంది, బ్రిటిష్ సామ్రాజ్యం వచ్చింది. ఆ ప్రయత్నంలో కూడా చూడండి, ఆధ్యాత్మిక లింక్ కలిగిన వాళ్ళే ఎక్కువగా ప్రయత్నం చేశారు. అందులో బాలగంగాధర్ తిలక్ చెప్పుకోవాలి. ఆయన చూడండి, ఏ పోరాటంలో గజానన మహారాజుని కలిశారు, షిరిడి సాయిబాబాని కలిశారు. కలవడమేనా? దర్శించాడు, సేవించాడు. ఆ సేవా ఫలితం చూడండి. బాలగంగాధర్ తిలక్ని జైల్లో పెట్టినప్పుడు గీతారహస్యం అనే గ్రంథాన్ని రాశాడు, కృష్ణ భగవాన్ని సాక్షాత్కారం పొందాడు. గజానన మహారాజు తర్వాత సాయిబాబా దగ్గరికి వచ్చారు బాలగంగాధర్ తిలక్. వచ్చిన తనని స్వాతంత్ర పోరాటంలో నేను ఉన్నానన్నప్పుడు ఆయన ఒకే ఒక మాట చెప్పాడు, షిరిడి సాయినాథుడు, నువ్వు ఇంతవరకు నిస్వార్థంగా దేశం కోసం పాటుపడ్డావు, ఇంకా కొంత నీ కోసం చేసుకోరా. భగవంతుడు కొంతకాలం స్వరాజ్యాన్ని ప్రసాదిస్తాడు, నువ్వు హాయిగా నిద్రపో. స్వరాజ్యం అవతరించడానికి నిమిత్త మాత్రుడు ఒకడు వస్తాడు. గాంధీ అనే పేరు చెప్పలేదండి, ఒకడు వస్తాడని చెప్పాడు. ఆ తర్వాత ఆయన జైల్లో పెట్టడం, బాలగంగాధర్ తిలక్ని అక్కడ గీతారహస్యం గ్రంథం రాయడం, కృష్ణుడు సాక్షాత్కారం పొందడం. మరి ఆధ్యాత్మిక లింక్ ఉందా లేదా? ఆ తర్వాత బాలగంగాధర్ వెళ్ళిపోయిన తర్వాత గాంధీ మహాత్ముడు వచ్చాడు, స్వాతంత్రం తీసుకొచ్చాడు. అందుకే గాంధీ స్వాతంత్రాలు నిమిత్త మాత్రుడు. గాంధీ స్వాతంత్రం రాలేదండి, ఒక నిమిత్త మాత్రుడు అంతే. దానికి ముందు ఎంతమంది పోరాడారో ఆ పోరాట ఫలితం గాంధీ మహాత్ముడికి పేరు. అంటే ఒక గుంత నాట్యం, ఆ గుంత రాలేదు, మన ఇంటికి అడ్డంగా ఉంది, ఒక స్తంభం అడ్డంగా ఉంది, అడ్డుగా ఉంది. అప్పుడేమంటారు? మీరు ఊగించారు, మీరు ఊగించారు. ఆ తర్వాత నేను వచ్చి ఊగించాను, టక్కన వచ్చేసింది. అబ్బా, ఇతడి వల్ల ఆ స్తంభం బయట వచ్చింది. కాదు, నేను నిమిత్త మాత్రుడిని. మీరందరి యొక్క ప్రయత్నం వల్ల నా పని సులభమైంది. అది గాంధీ మహాత్ముడు. అలాగే అక్కలకొండ మహాచరిత్రలో కూడా బల్వంత్ పట్కే అని ఒకడు వచ్చాడు. అతడు స్వరాజ్య పోరాటంలో ఒక ఉగ్రవాది. ఒక చేతిలో కత్తి తీసుకొచ్చి స్వామి దగ్గర ఇచ్చి నన్ను ఆశీర్వదించి ఆ కత్తి ఇవ్వమన్నాడు. చూడండి, అతడు కూడా ఆధ్యాత్మిక తత్వం కలిగిన వాడే. చూడండి, ఒరే ఇంకా సమయం ఉందిరా,
అని ఆ కత్తిని చెట్టుకు వేలాడదీశాడు. సరే, ఆయన అనుమతించలేని చెప్పేసి ఆయన అనుమతి లేకుండా ఆ కత్తిని తీసుకుపోవడం, స్వరాజ్య పోరాటంలో అనేక మంది బ్రిటిష్ పరిపాలకులను సంహరించడం, ఆ తర్వాత అతనికి ఉరిశిక్ష వేయడం. అప్పుడు చెప్పాడు, నా దేశ మట్టిని నా తల కింద పెట్టండి అన్నాడండి. అది ఆధ్యాత్మిక దృష్టి కలిగితే. అందుకనండి మాస్టర్ గారు తపన పడ్డాడండి. ఈ దృష్టి ఉంటేనే మనం చెప్పుకున్నాం. ఆధ్యాత్మిక దృష్టి అంటే ఏం చెప్పండి? భౌతికండి కనిపించని ఆంతరింగ సత్యము. అది కేవలం చూడటం కాదు, అంతర్లీనంగా ఉన్న సంబంధాలను మెరుగుపరుచుకో. దానికి స్పష్టమైన అవగాహన కావాలి, లక్ష్యం ఉండాలి, గమ్యం కావాలి, సానుకూల దృక్పథం ఉండాలి. ఇవన్నీ మనకి మాస్టర్ గారు నేర్పారండి. ఆ తర్వాత అరవింద్ ఘోష్, అతడు స్వరాజ్యం వీరుడు. కృష్ణుడి యొక్క సాక్షాత్కారాన్ని పొందాడు పాండిచేరిలో ఉన్న వాళ్ళ ఆశ్రమం. అతడు కూడా ఆధ్యాత్మిక ప్రజల హృదయాల్లో నింపాడు. అది ఎప్పుడైతే పూర్తిగా సాక్షాత్కరిస్తుందో ఆనాడే మనకి పరదాస్యం తొలగుతుంది. అంతే కదండి. మన హిందువులోని అనైక్యత వల్లే కదండి ఇంగ్లీష్ వాళ్ళు అన్ని సంవత్సరాలు పరిపాలించారు. ఈ ఆధ్యాత్మిక దృష్టి ఉంటే అనైక్యత ఉండదు, సమైక్యత ఉంటుంది. కలిసి ఉంటే కలదు సుఖం అనేది నేర్పేది ఆధ్యాత్మిక దృష్టి. ఎవరికి వాడు యమునా తీరే అనేది పాశ్చాత్యుల దృష్టి. అది నిలవదు, సమైక్యమే నిలుస్తుంది. అది చెప్తుందండి ఆధ్యాత్మిక దృష్టి. అది ఎప్పుడైతే సన్నగిల్లుతుందో మన సమాజం కుక్కలు చించిన విస్తరలాగా అయిపోతుంది. అందుకే ఇప్పుడు రాజకీయాలు ఇప్పుడు ఎలా ఉన్నాయి చెప్పండి? మత కలహాలు, జాతి కలహాలు, కులాల మధ్య చిచ్చు. తద్వారా ఏమనిపిస్తుంది మనకి? ఈ మతం ఏంది, కులాలు ఏంది, కాబట్టి ఏ మతాలు ఉండకూడదు, ఒకే మతం ఉండాలి అనే భావన ఉంటుంది. అక్కడ నిరసించాల్సింది మతాలని కాదు, మట్టి పాత్రని, గాజు పాత్రని, స్టీల్ పాత్రని కాదు. ఆ గాజు పాత్ర లోపల శుభ్రం చేసుకోవాలి, మట్టి పాత్ర శుభ్రం చేసుకోవాలి, స్టీల్ గ్లాసు శుభ్రం చేసుకోవాలి. ఆ శుభ్రత నేర్పుతుంది ఆధ్యాత్మికత. మతాన్ని వ్యతిరేకించిన దేశాలు కూడా క్రమంగా కాదురానైనా ఈ గ్లాసులని పెట్టి అసలుకి మనం పాయసం తాగలేము, కాబట్టి ఆ గ్లాసులను శుభ్రం చేసుకుందాము. ఆ గ్లాసు ఉండాల్సిందే పాయసం తాగాలంటే. అంటే ఆధ్యాత్మిక దృష్టి ఉండాల్సిందే సమాజం కావాలంటే. దానికి ఒక మతం కావాల్సిందే, అంటే ఒక పాత్ర కావాలి. అది ఏ పాత్ర అయినా కావచ్చు. ఒక మతం అని చెప్పలేదండి, ఏ మతం అయినా కావచ్చు. కాబట్టి వాటి పట్ల అవగాహన. ఒరే, స్టీల్ పాత్ర అయితే ఏమిరా, గాజు పాత్ర అయితే ఏమిరా నాయనా, మనకు కావాల్సింది పాయసమే కదరా అని అవగాహన కల్పించు. ఆ అవగాహన కల్పించేదే షిరిడీ సాయినాథుని యొక్క జీవిత చరిత్ర. ఆ జీవిత చరిత్రని మత సామరస్యానికి, సౌభ్రాతత్వానికి అది కారణం. బాబా చూడండి, అందరినీ ఏమని పిలుస్తాడు? బావు, మాయి. మరి అది కదండి సౌభ్రాతత్వం అంటే. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషుల్లోయ్. మరి దానికి అర్థం ఇదే కదండి. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ నా సహోదరులు. ఇదే కదండి సౌభ్రాతత్వం, సామరస్యం. అందుకు ఈనాటి కాలానికి షిరిడీ సాయినాథుడి అవతరణ ఎంతో ఆవశ్యకత ఉంది. ఆయన చరిత్ర పారాయణ నిరంతరం చేయగా జీవితాంతం చేస్తూ ఉంటే మనలో సామరస్యతం అనేది బలపడుతుంది. ఇలా ప్రతి ఒక్కరూ చక్కగా తెలుసుకున్నప్పుడు మాత్రమే భారతీయులు నా సహోదరులు అనే భావం స్థిరపడుతుంది. అలా కాకుండా గుడ్డిగా మతాచారాలను పాకులాడుతున్నంత కాలం సమాజంలో ఒడిదుడుకులు ఉంటుంది. ఆ ఒడిదుడుకులు మన జాతిని నిర్మూలింపజేస్తుందండి. మన ఊరనుకున్నాం, మన ఊరిలో ఆధ్యాత్మిక లేకపోతే వేరే వాళ్ళు వచ్చి ఇక్కడ తిష్ట వేయగలరు. తిష్ట వేయడం మన భావాల మీద తిష్ట వేయగలరని వాళ్ళకి మనం బానిసత్వం అయిపోతాము. అది స్వాతంత్రం అనిపించుకోదు. ఇప్పుడు ఒకే పార్టీ ఆ రాజకీయ సిద్ధాంతంలోనే మళ్ళా వేరు కొంపటలు మనం చూస్తారు. అనేక రాజకీయ పార్టీలు
ఉదాహరణకి కాంగ్రెస్ పార్టీ అనుకున్నామండి. ఆ కాంగ్రెస్లో ఎన్ని కాంగ్రెస్లు కూడా చూడండి, ఎన్ని కాంగ్రెస్లు చూడండి. వాళ్ళ పేరుతో ఒక కాంగ్రెస్, వాళ్ళ పేరుతో ఒక కాంగ్రెస్, వాళ్ళ పేరుతో కాంగ్రెస్. అంటే ఇక్కడ పార్టీని విమర్శించడం కాదండి, అవగాహన లేకపోవడం వల్ల ఒకే సిద్ధాంతం ఉంటుంది, సిద్ధాంతం ఒకటి, మరి ఎందుకు తేడా? దానివల్ల ఏమవుతుంది? హింసాకాండ పెరుగుతుంది, ఉగ్రత్వం వస్తుంది, అసహనం వస్తుంది. అందుకని ఇక్కడ మానవుల్లో నైతిక విలువలు సార్థకంగా ప్రతిష్ఠించగల ఏకైకమైన మార్గం ఏదైనా ఉందంటే అది ఆధ్యాత్మిక విద్య. చూడండి, మనిషిలో నైతిక విలువలకి సార్థకంగా ప్రతిష్ఠించగల ఏకైకమైన మార్గం. అందుకే మాస్టర్ గారు మతం ఎందుకు, శ్రీ సాయినాథ ప్రబోధామృతం, అది పరిశీలిస్తే అర్థమవుతుందండి. అంతెందుకండి, మన శ్రీ సాయి సత్వంలో ఉన్న వాళ్ళు, సత్యం చేసిన వాళ్ళు, చేసుకుంటున్న వాళ్ళలో కూడా ఎందుకు భేద భావన ఉంటున్నాయి? ఎందుకు భేద అభిప్రాయాలు వస్తున్నాయి? అంటే అక్కడ అహంకారం, స్వార్థం, మమకారం వల్లే మహాభారత యుద్ధం జరిగిందండి. అంతేగా, మమకారం వల్లే, స్వార్థం వల్లే రామరావణ యుద్ధం జరిగింది. అందుకని బాబా చరిత్ర చూడండి, ఎక్కడ మమకారం, ఎక్కడ అహంకారం, ఎక్కడ స్వార్థం, వాటి అన్నింటిని గురించి ఎంతగా వివరించారు చెప్పండి. అందులో సాయినాథ ప్రబోధామృతం అద్భుతం ఆ గ్రంథం. అందుకే చాలామంది సాయినాథ ప్రబోధం చదవరు. ఎందుకంటే అందులో ఎట్లా ఉంటుందంటే సూటిగా ఉంటుంది, వాడిగా ఉంటుంది. అబ్బా మనం దీనికి ఆచరించలేం కాబట్టి అబ్బా నాకు అర్థం కాదని పక్కన పెట్టేస్తున్నారు. కానీ మన ఆచార్య భరద్వాజ సేవా సంస్థకి సాయినాథ ప్రబోధామృత అంశాలు ఎంతగా మాస్టర్ గారు రంగరించి చెప్పారో దాందులో సారాంశాన్ని కొద్దో గొప్ప మనం తీసుకోగలుగుతున్నాం. అది ఆయన అనుగ్రహం వల్లనే. ఎవరి అనుగ్రహం వల్ల? ఆచార్య భరద్వాజ మాస్టర్ అనుగ్రహం వల్లనే మన ఆచార్య భరద్వాజ సేవా సంస్థకి మూల పురుషుడు ఆయన మనకు అవగాహన కల్పిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ మనకి సహజీవనం, సౌభ్రాతత్వం ఎంతగానో అందరి గుండెల్లో నాటుకొని మనం సరైన లక్ష్యం, అవగాహన పట్టడం, మన జీవన విధానం సానుకూల దృక్పథంతో, స్పష్టమైన అవగాహనతో, ఆంతరిక దర్శనంతో, అంతర మదనంతో, ఒక లక్ష్యంతో గమ్యం ఏర్పరచుకొని మనం ప్రయాణం సాగించుకోవడానికి కారణకర్తలు, కారణభూతుడు అయిన భరద్వాజ మాస్టర్ గారికి శిరస్సు వంచి ప్రణామాలు అర్పిస్తూ స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय. गुरुदेव दत्त.